కేటీఆర్కు బండి సంజయ్కు నడుమ పచ్చగడ్డేస్తే భగ్గుమంటున్నది. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగిస్తే కేటీఆర్ని ఎప్పుడో జైలు వేసేటోళ్ళమన్నాడు కదా బండి సంజయ్. ఇక దాని మీద ట్యాపింగ్ జరిగిందో లేదో తేల్చకుంటేనే తప్పుడు మాటలు మాట్లాడతావా బండి సంజయ్? దీని మీద ఊకునేదే లేదు. తప్పైందని క్షమాపణ కోరు, లేకుంటే నేను కోర్టుకు గుంజుతా, నీ పరువు తీస్తా అన్నట్టు కేటీఆర్ గట్టి వార్నింగే ఇచ్చిండు బండి సంజయ్కు. ఇక బండి సంజయ్ ఊకుంటాడా? అసలే రేషంగాల్లోడాయే, మీద మాట ఉంచుకోనోడాయే. కేటీఆర్ని ఏమంటుండో ఈనుండ్రి. ఏ గుడి కంటే ఆ గుడికి నా కుటుంబంతో సహా వస్తా, భార్య పిల్లతో సహా వస్తా. నువ్వు మీ అయ్య, మీ అమ్మ, మీ భార్య, మీ పిల్లలందరూ కూడా ఏ గుడికి వస్తారో రాండి. మేము ఫోన్ ట్యాపింగ్ చేయించలేదు. ఫోన్ ట్యాపింగ్ నాకు నీకు సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయం నాకు తెలియదు అని నువ్వు ప్రమాణం చేస్తామా? నువ్వు దాస్తికి నువ్వు మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేయండి. నేను మా కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేస్తాం. నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేయించినావు, నీకు సంబంధం ఉంది, ఫోన్ ట్యాపింగ్ చేసేది నీకు తెలుసు, నీ భాగస్వామ్యం నేను ప్రమాణం చేస్తా. సిద్ధమా చెప్పు, డే టు టైం. తప్పించుకుంటే నేను సమాధానం ఇచ్చిపెట్టా, రాసిపెట్టుకో. ఇన్నరా, కేటీఆర్ కుటుంబంతో సహా ఏ గుడి అంటే ఆ గుడికి వచ్చి ప్రమాణం చేయాలన్నట. అట్లా మాట్లాడుతుంటే నడిమిట్లా ఏం యాదికి వచ్చిందో ఏమో. అబ్బో, కేటీఆర్ దేవుణ్ణి నమ్మడు, తను నాస్తికుడు, కేటీఆర్ ప్రమాణం చేసుడు కాదు, వాళ్ళ కుటుంబం మొత్తం ప్రమాణం చేయాలి అంటుండు. ఇదేమన్నా ఇగురమున్న ముచ్చటేనా? ప్రమాణాలు చేసుడు, దేవుని మీద ఒట్లు పెట్టుకునే ముచ్చటేనా? ప్రమాణాలు చేస్తేనే నిజ నిజాలు తెలుస్తాయంటే ఇక పోలీసులు ఎందుకు, ఇన్వెస్టిగేషన్లు ఎందుకు, కోర్టులు ఎందుకు? ఏమన్నా నలుగురు మెచ్చే ముచ్చటేనా ఇది? అయినా ఫోన్ ట్యాపింగ్ జరిగితే కేటీఆర్ కుటుంబం ఎందుకు ప్రమాణం చేయాలి? కేంద్ర మంత్రి అయ్యుండి గిట్లనేనా మాట్లాడేది? ఏదన్నుంటే న్యాయపరంగా చూసుకోవాలి, లేదా రాజకీయాలు చేస్తే పార్టీల పరంగా అనుకోవాలి. కానీ వాటి నడుమిట్లకి ఇంటోళ్ళని తీసుకొచ్చుడేంది? జరంత లోకం పోకడ తెలిసిన వాళ్ళు ఎవ్వరికి ఇట్లా మాట్లాడారని అంటున్నారు. బండి సంజయ్ మాటలు విన్న తెలంగాణ జనాలు ఇప్పుడు. మొన్న రాత్రి కురిసిన వానకు పట్నం మొత్తం ఆగమాగమైంది. జనాలు మస్తు అవస్థలు పడ్డరు. చాలా తిప్పలైందని చెప్పుకున్నాం కదా. హైదరాబాద్ పట్నం మున్సిపాలిటీలో నిర్లక్ష్యం కొంత ఉండబట్టే అట్లా కొంత ఆగమైందని చెప్పుకున్నాం కదా. కానీ అది తప్పు. ఎందుకంటే జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి మేడం చాలా కష్టపడుతున్నది. ఎంత అంటే ఇగో గింత. చూసిండ్రా ఎట్లా కష్టపడుతున్నదో. హైదరాబాద్లో ఉన్న బ్యూటీ పార్లర్లో ఓపెనింగ్ కోసం పోయి పట్నం జనాల తిప్పల తీర్చడానికి మస్తు కష్టం చేస్తున్నది. జూబ్లీహిల్స్లో ఉన్న ఓ బ్యూటీ పార్లర్ ఓపెనింగ్కు పోతే వరదలు బంద్ అవుతాయి, ఇండ్లకు నీళ్లు రావు, సరుకులు సామాన్లు మునిగిపోవు, పొంగిపోర్లే నాళాలు బంద్ అవుతాయి. అందుకే బ్యూటీ పార్లర్ ఒక్కటే దానికి పరిష్కారం కాబట్టి దాని రిబ్బన కటింగ్కు పోయింది. పట్నంలో ఎన్ని ఎక్కువ బ్యూటీ పార్లర్లు ఉంటే అంత వరదలు కంట్రోల్ అవుతాయి అన్నట్టు చేసింది. మరి లేకుంటేంది, ఓ దిక్కు వరదలల్లో చిక్కుకొని జనాలు గజ వణుకుతుంటే వాళ్ళ దగ్గరికి పోయి మంచి షెడ్ ఆడుచుకొని వాళ్ళకి అండగుంటామని మాట ఇయ్యలే. కానీ ఇట్లా బ్యూటీ పార్లర్లో ఓపెనింగ్లకు ఓవడేందని తిడుతుర్రు పట్నం పబ్లిక్. సై అంటారా ఎవరన్నా?